ఇప్పుడు మనం మంచి స్నాక్ ఐటమ్ చేసుకుందాము. హెల్దీ స్నాక్ ఐటమ్ అనమాట. అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించింది అనుకోండి, క్రంచీగా క్రిస్పీగా పెప్పర్ మసాలా పల్లి తయారు చేయడం చూద్దాం. అది కూడా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మసాలా పల్లి అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు పెప్పర్ మసాలా పల్లి ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి చిటపటలాడుతున్నాయి కదా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకోవడం వల్ల పిండి పల్లీలకి పడుతుంది మంచిగా. పిండి కూడా ఉడుకుతుంది అన్నమాట. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి, లేదంటే మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే మిరియాల పొడి కూడా వేస్తాను, అందుకని. బాగా వేయించుకోవాలి. ఇదంతా గట్టిపడే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం టైం పడుతుంది, 4-5 మినిట్స్. అప్పటి వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈజీ అండి, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కరకరలాడుతూ సూపర్ ఉంటాయి. అప్పటికప్పుడు స్నాక్స్ కావాలనుకుంటే ఇలా చేసుకొని తినొచ్చు. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. 3 to 4 మినిట్స్ వేగిన తర్వాత మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ ఆప్షనల్ అండి, ఎందుకంటే పులుపు నచ్చిన వాళ్ళే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇవి చల్లారితే ఇంకా గట్టి పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. క్రంచీగా క్రిస్పీగా. మనం ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వాళ్ళు తినొచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.